నిజంగా ఈ రోజున చెడ్డవారిని చూసి వారిని అనుకరించేటి వారు చాలా మంది ఉన్నారు. వారి వల్లే చెడు పనులు చేస్తే బాగానే ఉంటుంది కదా మనకి, వారి వల్లే మనం కూడా చెడు కార్యాలు చేయగలిగితేనే వారి వల్ల మనం జీవించవచ్చు కదా, సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఆనందంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, మనమే ఇలాగ అయిపోతున్నాం, దేవుడా దేవుడు అంటున్నాం, లేదా భక్తి అంటున్నాం, లేదా ప్రార్థన చేసుకుంటున్నాం, మనకి ఇటువంటి సమస్యలు వస్తున్నాయని చాలా మంది బలహీనపడే విశ్వాసాలు మనం లోకంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం. అపవాది కూడా అలాగే బలహీనపరుస్తుంటాడు. అపవాది కూడా విశ్వాసం ఉన్న వారిని ఏ విధంగా బలహీనపరుస్తుంటాడంటే, చూడు వాడు ప్రార్థనకు రావట్లేదు, వాడు దేవుణ్ణి నమ్ముకోలేదు, వాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, వాడు ఎంత బలంగా ఉన్నాడు, వాడు ఎంత ధనవంతుడిగా ఉన్నాడు, వాడు ఎంత గొప్పగా దీవించబడ్డాడు, నువ్వు వెళ్ళి ప్రార్థనకు వెళ్ళి నువ్వేం సాధిస్తున్నావు, దేవుడా దేవుడా నువ్వు ప్రార్థించి ఏమి నువ్వు లాభం సంపాదించుకున్నావు, ఏమైనా కలుగుతుందా? ఈరోజు అబద్ధ బోధకులు కూడా అటువంటి బోధనలు బోధిస్తున్నారు. అబద్ధ బోధకులు కూడా, నువ్వు ఆ సంఘానికి వెళ్తున్నావు, నీకు ఏమన్నా కలిగిందా, నీకేమన్నా పెళ్లి అయిందా, ఉద్యోగం వచ్చిందా, గర్భఫలం వచ్చిందా, లేకపోతే ఇల్లు కట్టుకున్నావా, ఇటువంటి కొన్ని వాటిని అబద్ధ బోధకులు పిల్లలు తెలియజేసి విశ్వాసం చెదరగొట్టి మా దగ్గరికి వచ్చేస్తే ఇవన్నీ కలుగుతాయని చెప్పి కొన్ని అబద్ధ బోధలు చెప్పేటి చెడ్డ సేవకులు ఈరోజు లోకంలో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వాక్యం రాయబడుతుంది 2వ వచనంలో, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. అంటే ఎందుకు ఆ సందర్భాన్ని చెప్పవలసి వచ్చింది అంటే, కేవలం అంటే నిజంగా మనం గమనించినప్పుడు ఈ రోజు ప్రభువుని ఎరుగిన వారు, దేవుని ఎందు విశ్వాసం వచ్చిన వారు వృద్ధి పొందుతున్నారు. వారు ఇక్కడ మనం చూడండి 7వ వచనంలో చూస్తే మనకు అర్థమవుతుంది. 7వ వచనంలో, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము. ఏంటట? తన మార్గమున వర్ధిల్లు వాని చూచి. ఏ మార్గములో వర్ధిల్లుతున్నాడు? చెడ్డ మార్గంలో వర్ధిల్లుతున్నాడు, అబద్ధపు మార్గంలో వర్ధిల్లుతున్నాడు. అటువంటి వర్ధిల్లుట, అటువంటి అభివృద్ధిని నువ్వు కోరుకోవద్దు. కొంతమంది అంటారు నడిమంత్రపు సిరి అంటూ ఉంటారు, కొంతమంది అన్యాయంగా సంపాదించిన ఆస్తి అని మాట్లాడుతుంటారు. అంటే మీరు ఆలోచించగలిగితే ఈరోజు చాలా మంది లోకంలో అన్యాయం చేసి సంపాదించేటి వారు ఉన్నారు. అక్రమాలు చేసి అబద్ధాలు ఆడి, ఈరోజు అందుకనే వాక్యం కోసం అబద్ధములాడి ధనము సంపాదించుకుంటే ఊపిరితో సాటి అనే విషయాన్ని మనము సామెత గ్రంథంలో దేవునికి వాక్యంలో మనం ఎరిగిన వారు ఉన్నాం. అంటే మీరు గమనించండి, ఈ రోజున ఈ వాక్యాన్ని కనుక మనము ఆలోచన చేయగలిగితే దేవునికి మాటల పిల్లలు మనము తెలియజేస్తున్న సందర్భాలు మనము గమనించినప్పుడు, నువ్వు వారిని చూసి వ్యసన పడకు, వారిని చూసి నువ్వు వ్యసన పడకు అనే మాట ఇక్కడ మనం చూసినప్పుడు, మత్సర పడకు, వ్యసన పడకు అంటే మనుషులు ఎటువంటి వారు ఉంటారంటే వారినే చూస్తారు. చూడండి, వాడు ప్రభువుని నమ్ముకోలేదు, వాడు దేవుని నమ్ముకోలేదు, వాడు ప్రార్థనకు రాడు, వాడు త్రాగుబోతు, లేకపోతే వాడు తిరుగుబోతు, కానీ వాడే బాగున్నాడు, వాడు ఆరోగ్యంగా ఉన్నాడు, వాడు సంతోషంగా ఉన్నాడు, వాడే ఆనందంగా ఉన్నాడు. కానీ మనమే ఎన్నో బాధలతో ఉన్నాం, దేవుని నమ్ముకున్నాం కానీ ఎన్నో బాధలతో ఉన్నాం అనే ఒక రకమైన బలహీనమైన మనసు నీలో వస్తే అది ఖచ్చితంగా అపవాది మనస్సు, అది ఖచ్చితంగా అపవాదిక ఆలోచన. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ 37వ కీర్తన చాలా స్పష్టంగా వ్రాయబడుతుంది. 3వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యము ననుసరించుము. కాబట్టి నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించు అని ఈ దైవ గ్రంథంలో పిల్లల ఈ వాక్యం మనకి వ్రాయబడతా ఉంది. కాబట్టి ఈ రోజున పిల్లల మన ఆత్మీయ జీవితంలో ఒకవేళ నీవు ఇటువంటి పరిస్థితిని కనుక, ఇటువంటి సందర్భాన్ని కనుక, ఒకవేళ ఇటువంటి ఆలోచనలు కనుక నీళ్ళు ఏర్పడితే బైబిల్ బోధిస్తుంది ఒక చక్కటి మాట. ఈ 37వ కీర్తన అంతట్లో మనం ఎక్కువగా మనం ఆలోచించవచ్చు. ఏంటంటే చూడండి ఒకసారి మనము 5వ వచనంలో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగించు, దుష్టులకు అప్పగించొద్దు. అందుకనే సామెతల మొదటి అధ్యాయంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా నువ్వు ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనం అనేకమైన మంచి సొత్తులు మనం సంపాదించుకున్నామంటే నువ్వు వెళ్తూ వారి వైపు వెళ్ళొద్దు, కీడు చేతికి వారి పాదములు త్వరపడుతున్నాయి, కాబట్టి నిర్దోషులు అక్కడ పట్టుకుంటూ దాగి ఉందము అని నిన్ను వారు ఒకవేళ వారు ఎంకరేజ్ చేసినప్పుడు వద్దు, దయచేసి నువ్వు వారి మార్గములను వెళ్ళొద్దు. నువ్వు అక్కడ అంటున్న మాట, నీ మార్గమును యెహోవాకు అప్పగించు.
అనగా నువ్వు దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే వాక్యం బోధిస్తుంది. 16 వచనం చూడండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులకున్న ధన సమృద్ధి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం. నీతిమంతునికి ఎంత ఉండదట? నీతిమంతుని కలిగినది కొంచెం ఉంటుంది. ఈ కొంచెము కలిగిన నీతిమంతుడు భక్తిహీనుడి దగ్గర ఎంత ఉండదట? భక్తిహీనుడి దగ్గర ధన సమృద్ధి. అదే ఇంతకుముందు మనము గమనించాం. వాడు భక్తిహీనుడు, కానీ వాడి దగ్గర ఏముందట? సమృద్ధి, ధన సమృద్ధి ఉంది. మరి నీవు నీతిమంతుడు, నీ దగ్గర ఏముంది? కొంచెమే ఉంది. ఎలా ఉంటుంది? నీతిమంతుడిగా జీవిస్తున్నావు, నీ దగ్గర కొంచెమే ఉంది. భక్తిహీనుడుగా ఉన్నాడు, వాడి దగ్గర విస్తారమైన ధనం ఉంది. ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా మన జీవితంలో మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉంటాం? పిల్లలు మీరు గమనించండి. దేవునికి లేఖనాలు మనం ఆలోచించగలిగితే నీతిమంతుడికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కొంచెమైనా చాలు. అందుకనే కదా మనం ఒక పద్యం అనుకుంటాం, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు. అంటే మీరు గమనించగలిగితే గరిటెడు చాలు. అందుకని కొంతమంది అంటారు, పరిగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్లు త్రాగడం విన్నా అంటారు. అంటే ఇటువంటి ఉదాహరణలు, ఇటువంటి సామెతలు మనం లోకంలో ఎన్నింటినో మనం చూస్తున్నాం. అయితే 37వ కీర్తనలో మనం చూస్తే వాక్యం రాయబడుతుంది, భక్తిహీనులు ఉన్నారు, కీడు చేసేవారు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, అటువంటి వారు చెడ్డవారు ఉన్నారు. వారు బాగుంటారు, చాలా బాగుంటారు. అందుకనే కదా లోకంలో మాట్లాడుతుంది, మేడి పండు చూడ మేలిమైండును, పొట్ట విప్పు చూడ పురుగులుండును అంటారు. అంటే చెడ్డవాడిని చూసినప్పుడు, దుష్టుని చూసినప్పుడు, అబద్ధికుని చూసినప్పుడు, ఒక వ్యభిచారం చూసినప్పుడు, ఒక త్రాగుబోతుని చూసినప్పుడు, ఒక భక్తిహీనుని చూసినప్పుడు, అబ్బా జీవితం అంటే వాడిదిరా, లైఫ్ అంటే వాడిది, చూడు ఎంత చక్కని జీవితాన్ని కలిగి మనము ఉన్నాం, ఎందుకు వచ్చిన జీవితం అంది అని ఒక భావన కలుగుతుంది. ఈరోజు నీ భూమి మీద సుఖాన్ని అనుభవించాడు కాదు, ఈ భూమి మీద సంతోషాన్ని అనుభవించాడుకో, ధన సమృద్ధిని అనుభవించాడుకో, ఈరోజు నువ్వు ప్రభువుని నమ్ముకోవాలా. ఈ భూమి మీద, ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నీ ఆత్మ నిత్యము కూడా దేవుడితో యుగాలు కూడా ఉండడానికి నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు. అందుకని మనకు బాగా ఉదాహరణగా ధనవంతుడు లాజరు చరిత్ర గురించి మనం ఎక్కువగా మనం వింటూ ఉంటాం. లోకాసువార్తలో మన 16వ అధ్యాయంలో ధనవంతుడు దరిద్రుడైన లాజరు గురించి మనం గమనించినప్పుడు, ధనవంతుడు నిత్యము కూడా ఉదారంగా వస్తువులు ధరించుకుంటున్నాడు, అనుదినము కూడా సుఖపడుచున్నాడు. అయితే లాజరుని దరిద్రుడున్నాడు, వాడు ధనవంతుని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కల కొరకు అతను ఏం చేస్తున్నట్ట? ఎదురు చూస్తున్నాడు. ఈ రోజుని మనం గమనించండి, దేవుని యొక్క లేఖనాన్ని మనము ఆలోచించగలిగితే ఈ రోజున ధనవంతుని యొక్క పరిస్థితి ఏమైందో, లాజరు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో మనం ఆలోచించవచ్చు. ఎన్నో సందర్భాలు ఆ సందర్భాన్ని మనం గమనిస్తాం. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు దరిద్రుడు అనుకుంటున్నావేమో, క్రీస్తునందు నీ ఐశ్వర్యవంతుడు. ఈ భూమి మీద ఒకవేళ నువ్వు ధనవంతుడివేమో, ఒకవేళ నువ్వు క్రీస్తునందు ఒకవేళ దరిద్రుడివేమో. ఈ రోజున దేవుడిలో ఉన్న ఐశ్వర్యాన్ని, దేవుడిలో ఉన్న సంతోషాన్ని, దేవుడిలో ఉన్న ఆనందాన్ని ఈ రోజు నువ్వు కలిగి ఉండకుండా లోకములో ఉండే ఆనందాన్ని, లోకములో ఉండే సంతోషాన్ని, లోకములో ఉండే సుఖాలను గనక నువ్వు కోరుకుని దేవునికి దూరం అవుతే క్షణకాలం ఉండే ఈ యొక్క పిల్లల సుఖాల కోసం, సంతోషాల కోసం, నిత్య సుఖాన్ని, నిత్య సంతోషాన్ని, నిత్య జీవాన్ని ఈ రోజున అనేక మంది విడిచిపెట్టిన వారు ఉన్నారు. 37వ కీర్తన నీవు గమనించినప్పుడు వాక్యం చూడండి, 19వ వచనం, ఆపత్కాలంలో వారు సిగ్గులందరూ, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అంటున్నారు. అంటే భక్తిహీనుల గురించి, నీతివంతుల గురించి మనం ఎక్కువగా ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు, నువ్వు ధైర్యంగా ఉండు, కంగారు పడకు, బెదిరిపోకు, వారిని చూసి వీరిని చూసి నువ్వేదేదో ఊహించేసుకోవద్దు. కాబట్టి నువ్వేదేదో ఆలోచన కలిగి నీ భక్తి జీవితం నువ్వు పాడు చేసుకోవద్దు. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు. ఎవరు? నీతిమంతులు. కరువు దినముల్లో వారు తృప్తి పొందుతారు. ఇంకా విలువైన మాట మనం చూస్తే 25వ వచనం అన్నాడు, నేను చిన్నవాడనే ఇంటిని ఇప్పుడు ముసలివాడనే ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబొట్టగాని వారి సంతానము భిక్షమెత్తుడగాని నేను చూచి ఉండలేదు. అంటే ఈ రోజున మనం ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, దైవగ్రంథం మనకు బోధిస్తున్న
ఒక గొప్ప విలువైన మాట ఏంటంటే పిల్లరా, దేవునికి వాక్యం మనకు బోధిస్తుంది, తెలియజేస్తుంది. నీతిమంతులు విడువబొట్ట గాని వారి సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచుండలేదు. ఎందుకు అక్కడ నీతిమంతులనే విషయాన్ని గురించి మాట్లాడాడు? అంతకుముందుగా చెడ్డవారన్నాడు, దుష్కారం చేసేవారన్నారు, దురాలోచన చేసేవంటి వారు అన్నారు, భక్తిహీనులు అన్నారు. ఇలాగా అనేకమైన వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ వారు బాగానే బ్రతుకుతున్నట్టుగా కనబడుతున్నారు. కానీ నువ్వు వారిని చూసి వ్యసనపడద్దు. చూడండి అక్కడ 28వ వచనంలో, ఏలనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడువడు, తన భక్తులను విడువడు. తర్వాత 33వ వచనం, వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు. ఇంక మీరు ఇక్కడ ఈ కీర్తన అంతా కూడా చూస్తే మీరు 39వ వచనంలో, నీతిమంతులకు యెహోవాయే రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. ఈ 37వ కీర్తనలో భక్తిహీనులు, నీతిమంతులు వారి మధ్య వ్యత్యాసాన్ని తెలియజేస్తున్నారు. లోకంలో చూస్తే భక్తిహీనులే బాగుంటారు, నీతిమంతులు పేదవారిగా కనబడతారు. లోకంలో చూస్తే భక్తిహీనులు చాలా సుఖాలు అనిపిస్తారు, నీతిమంతులు చాలా బాధలు అనిపించినట్టుగా కనబడతారు. అయితే బైబిల్ బోధిస్తుంది, నీతిమంతులను ఆయన కాపాడే దేవుడు, వారే నీతిమంతులకు దేవుడే రక్షకుడు. నిన్నటి దాన్ని కూడా మనం గమనించినప్పుడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములనే విషయాన్ని మనం గమనించాం. 34వ కీర్తన 19వ వచనంలో, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకం కలుగుతాయి. పౌలును చూస్తే పౌలు నేను చాలా శ్రమ అనిపిస్తున్నాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే ఉపవాసంలోను, జాగరణలోను, ఇలా ఎన్నెన్నో విషయాల గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఇటువంటి హింసలో ఉన్నాను అంటున్నాడు. అందుకని ఎవడైనా క్రైస్తవుడైన ఎడల వాడు సిగ్గుపడక దానిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి అని వాక్యం మనం. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదురు అనే మాటని తిమోతి పత్రికలో పౌలు తిమోతికి తెలియజేస్తున్నారు. అంటే మీరు గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పౌలు అంటున్నా, నేను ఆపదల్లో ఉన్నాను. స్వజనుల వల్ల ఆపదలు, దొంగల వల్ల ఆపదలు, ఏమంటే అన్యజనుల వల్ల ఆపదలు, ప్రయాణంలో ఆపదలు, నదుల్లో ఆపదలు, కాబట్టి సముద్రంలో ఆపదలు, కపట సహోదరుల ఆపదలు, ఎన్నో ఆపదలతో పౌలు జీవించాడు. కానీ అంటున్నాడు, నేను విశ్వాసం కాపాడుకున్నాను, నా పరుగు తుదముట్టించాను అని దేవునికి లేకుండా మనము ఎరిగిన వారు ఉన్నాం. ఈ రోజున పిల్లల వాక్యాన్ని మనము, ఈ మాటల పిల్లలు మనం ఆలోచించగలిగితే, దేవునికి లేకుండా మనకు బోధిస్తుంది, నువ్వు నీతిమంతుడుగానే ఉండు. వారిని చూచి వీరిని చూచి ఏదో పురుని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాడు బాగున్నాడు కదా చప్పట్లు కొట్టి ఏమన్నా హల్లెలూయా స్తోత్రాలు చెప్పేంటి వారు బాగున్నారు అని చెప్పి నువ్వు వారి మీద అబద్ధ బోధనలు బోధించవద్దు. ఈ రోజున బైబిల్ ఏం బోధిస్తుందో అదే బోధించు. మా నాన్నగారు ఎన్జే మోహన్ రావు గారు, ఆయన బట్టి నేను ఎంతగానో సంతోషిస్తుంటాను, గర్విస్తుంటాను. ఎన్నెన్నో ఆఫర్లు వచ్చాయి ఆయనకి, ఎన్నో కష్టాలు అనుభవించేవాళ్ళం, ఎన్నో సమస్యలు అనుభవించేవాళ్ళం, ఎంతో పేదరికాన్ని కూడా అనుభవించేవాళ్ళం. పైకి మాత్రం బాగానే కనబడతాను, బాగానే ఉన్నారా అనుకుంటాను. కానీ ఎన్నో సందర్భాల్లో బోర్డు మార్చవయ్యా, నువ్వు పేరు మార్చు, క్రీస్తు సంఘం అని తీసి వేరే పేరు పెట్టుకో, నీకు 3 డబ్బులు ఇస్తాము, కారు ఇస్తాము, అయ్యిస్తాం ఇస్తామంటే ఎప్పటికీ ఆయన ఆ పేరును మార్చిన సందర్భం లేదు, ఆ బోధను ఆయన మార్చిన సందర్భం లేదు. కాబట్టి ఈ రోజున మనము ఆలోచించగలిగితే, ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం, సంతోషాల కోసం, ధనము కోసం దేవుని వాక్యాన్ని కనుక నువ్వు వక్రీకరిస్తే నీ ఆత్మీయ జీవితము మేలుకరంగా ఉండదు. నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది, నిత్య నరకానికి వెళ్ళిపోతుంది, ఆరని నరకంలో పడిపోతుంది అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. 38వ కీర్తనలో నుంచి మనం చూద్దాం. 38వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు మనం చూస్తే, 19వ వచనంలో దావీదు మాట్లాడుతూ, నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అని ఇక్కడ 38వ కీర్తనలో మనం చూడవచ్చు. ఈ 38వ కీర్తనలో ప్రధానంగా మనము ఆలోచించగలిగితే, దావీదు మాట్లాడుతున్నట్టు ఈ మాటలు మనం చూసినప్పుడు ప్రధానంగా నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అనే మాట ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ఎలా ఉంటుంది? ఒకవేళ నీ శత్రువులైన వారు చురుకైన వారుగా, బలవంతులుగా ఉంటే ఇక
అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఇక వేరే చెప్పనక్కర్లా. శత్రువు బలహీనుడిగా ఉండడు. సర్వసాధారణంగా శత్రువు అంటేనే బలమైన వాడు, శత్రువు అంటేనే హాని చేసేవాడు, నాశనం చేసేవాడు, నష్టాన్ని కలిగించేవాడు, ఏదైనా కీడు తలపెట్టేవాడు శత్రువు అంటేనే. అటువంటి శత్రువు వాడే చురుకైన వాడు, తెలివైన వాడు, ఒకవేళ బలవంతుడైతే ఇంకా కీడంత ప్రమాదంగా ఉంటుంది, నాశనం ఇంకెంత విపరీతంగా ఉంటుంది. ఆలోచించండి. అంతటి భయంకర పరిస్థితుల మధ్య దావీదు జీవిస్తున్నాడు. అన్నాడు, నిర్హేతుకంగా నన్ను ద్వేషించు వారు అనేకులు, మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను మేలు చేస్తే వారు నాకు కీడు చేస్తున్నారు. ఎందుకు శత్రువులు అయ్యారని ఇక్కడ మాట్లాడుతున్నారంటే, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుతున్నందుకు వారు నాకు శత్రువులయ్యారు. ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు దావీదులకు శత్రువులకు తయారయ్యారు. ఈ రోజున పిల్లలు గమనించండి, మన జీవితంలో కూడా మనం ఎదురవుతూ ఉంటాయి. ఏదో మేలు చేద్దాం అనుకుంటాం, కానీ కీడే ఎదురవుతూ ఉంటుంది. ఏదో మంచి చేద్దామని అనుకుంటాం, ఆ మంచి చేసిన వారిని ముంచివేసే పరిస్థితులు ఈ రోజున సమాజంలో ఎంతో మంది కలిగిన వారు ఉన్నారు. అంటే ఎందుకు శత్రువులు అయిపోతున్నారు? శత్రువు అంటే ఎవరు? మన చుట్టూ ఉన్నవాడే కదా, మనతో పాటు ఉన్నవాడే కదా, మనతో పాటు తిరిగినవాడే కదా, మనతో పాటు ఒకవేళ అంటారు కొంతమంది, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకున్నాం అంటూ ఉంటారు. మరి ఏమైంది ఇప్పుడు? అటువంటి దగ్గర సంబంధం ఉన్నవాడు ఎందుకు దూరం అయిపోయాడు అంటే, నువ్వు నీలో ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందున ఏమైనా వారు శత్రులే. నిజమే కదా. ఈ రోజున ఒక ఆయన అన్నాడు, నాకు బాగా పరిచయమైన ఆయన, మా కుటుంబంలో ఉన్న ఒక ఆయన ఏమన్నాడంటే, నవజంలో నీకు సర్కిల్ పెరగాలంటే నువ్వేం చేయాలంటే సిట్టింగ్లో కూర్చోవాలి అన్నాడు. సిట్టింగ్ అంటే ఏంటి అని అన్నాడు. తెలుసు నాకు సిట్టింగ్ అంటే ఏంటో. అంటే మందు బ్యాచ్తో కూర్చోవాలి, అప్పుడు నీకు సర్కిల్ ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఉంటారు. నిజమే, చాలా మంది. ఆ వ్యక్తి చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, మీకు సర్కిల్ అంతా కూడా ఎక్కడ ఉంటుందంటే అక్కడే సిట్టింగ్లో ఉంటారండి. అందులోనే నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, బలవంతులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అది అలవాటైతే ఖచ్చితంగా మీకు పెద్ద సర్కిల్ పెరిగిందంటే ఒకటే మాట అన్నాడు, అటువంటి చెత్త బ్యాచ్ నాకు అవసరం లేదండి. అటువంటి చెత్త గుంపు మనకు అవసరంలా. ఈ రోజున పిల్లలు చాలా మంది ఒక పొట్టు వలె జీవించేట్టు వారు ఉన్నారు. పొట్టు గాలికి చెదరగొట్టి పొట్టు వలె ఈరోజు తమ జీవితాలను నాశనం చేసుకునే వారు ఉన్నారు. అటువంటి వారితో నువ్వు సాంగత్యించడం ప్రయోజనం ఏముంది? వాక్యం బోధిస్తుంది, మద్యపానాసక్తులు, త్రాగుబోతులు, వీళ్ళందరూ కూడా ఆరని నరకగులు పడిపోతారనే వాక్యం మనం బోధిస్తుంది. మద్యంతో మత్తులై ఉండకూడని బైబిల్ గ్రంథం మనం బోధిస్తుంది. కాబట్టి ఈ రోజున మనం ఆలోచిస్తే, ఇప్పుడు నువ్వు ఆ మందు తాగేవాడిని నువ్వు మందు తాగొద్దు అంటే శత్రువు అయిపోతున్నావు. వాడు చేసేది తప్పు, ఆ తప్పు చేయొద్దురా, నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ శరీరం పాడైపోతుంది, నీకు వెనక నీ కుటుంబం ఉన్నారు, నీకు భార్య బిడ్డలు ఉన్నారు, వారు అన్యాయం అయిపోతారు. దయచేసి నువ్వు ఆ వ్యసనం నుంచి విడిపించబడు, ఆ వ్యసనం జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఈరోజు డాక్టర్లు చెప్పినా వినటం లేదండి. డాక్టర్ గారిని చెప్తారు, ఎవరబ్బాయి నువ్వు తాగితే చచ్చిపోతారు అబ్బాయి, అయినా వినటంలా. అంటే ఎందుకు ఈ విషయం చెప్తారంటే, అలా చెప్పిన వాడు శత్రువు అయిపోతున్నాడు. ఒక మంచి చెప్పేవాడు, ఒక మంచి చేసేవాడు ఏమవుతున్నాడంటే వాడు శత్రువు అయ్యే పరిస్థితి. దావీదు కూడా శత్రువులు ఎవరయ్యారంటే, సౌలు ఎందుకు శత్రువు అయిపోయాడు? మనం బాగా ఎరిగిన సందర్భం, గొల్యాతును చెప్పాడు. గొల్యాతు ఛాలెంజ్ విసురుతున్నాడు, సవాల్ విసురుతున్నాడు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి, నన్ను మీలో ఎవరైనా చంపగలిగితే చంపండి, మీలో బలవంతుడు ఎవరైనా ఉంటే రండి అంటే ఎవడు ముందుకు వెళ్తున్నా? వెళ్ళాడు, దావీదు వెళ్ళాడు, చంపాడు. మేలే కదా చేశాడు, ఇశ్రాయేలు దేశానికి మేలే కదా చేశాడు. ఇశ్రాయేలు దేశాన్ని రక్షించాడు కదా ఫిలిష్తీయుల సైన్యం నుండి, ఆ గొల్యాతు చేతుల నుండి ఇశ్రాయేలు దేశం అంతటిని కూడా రక్షించాడు కదా. ఒకవేళ అతన్ని జయించకపోతే ఏం చేద్దాడు గొల్యాతు? ఖచ్చితంగా ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకునేవాడు. ఒకవేళ సౌలు చెప్పగలిగేవాడేమో, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేవాడేమో. దేవుని యొక్క ఏర్పాటైతే, దేవుని యొక్క చిత్తం అయితే అది కాదు. కాబట్టి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తద్వారా సౌలు ఏమైపోయాడు? మహారాజే, దేశాన్ని ఏలిన చక్రవర్తి, దేశాన్ని వెళ్తున్న మహారాజే దావీదుకు శత్రువు అయిపోయాడు.
ఎందుకు శత్రువు అయ్యాడనంటే కారణం మంచి చేశాడు. గొలియాతును చంపాడు. స్త్రీలు గాన ప్రతిగానం చేస్తారు. సౌలు 1000 కొలదు, దావీదు 10,000 కొలదు. ఆ చిన్న మాట అతన్ని పాపం ఆ చిన్నబుచ్చుకునేలా చేసింది. ఆ చిన్న మాట ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేస్తూ సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని గాన ప్రతిగానం చేస్తే చిన్నబుచ్చుకున్నాడు. రాజును కదా నేను, రాజంతటి వాడిగా ఉన్న నన్ను వారు పొగడకుండా దావీదును పొగుడుతున్నారు అనే అహంకారం వచ్చింది, గర్వం వచ్చింది. అతను అసూయ పెరిగింది. అతను విషం చూపు నిలిపాడు. దావీదుని చంపడానికి అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమైంది? దావీదు సౌలు రాజంతటి వాడు దావీదుకు శత్రువు అయిపోయాడంటే ఏమన్నా హాని తలపెట్టాడా? దావీదు రాజులకు మేలే చేశాడు. దేశానికి మంచి పేరు తెచ్చాడు. ఉదాహరణకు ఇప్పుడు క్రికెట్ భారతదేశం ఇండియా గెలిస్తే ఈరోజు క్రీడాకారులకి ప్రభుత్వం వారు కొన్ని ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఏ కార్లు ఇవ్వడమో, లేకపోతే బంగారు మెడల్స్ ఇవ్వడమో, లేకపోతే ఫ్లాట్లు ఇవ్వడమో, లేకపోతే లక్షలో డబ్బులు ఇవ్వడమో, ఇలాగా కొంతమంది క్రీడాకారులు మనం చూస్తాం. ఏంటంటే దేశానికి పేరు తెచ్చారు. అసలు అటువంటి వారి మీద శత్రుత్వం కలిగి ఉంటే ఎలా ఉంటుంది? దేశానికి పేరు తెచ్చారు కదా, దేశ గౌరవాన్ని నిలబెట్టారు, దేశానికి ఖ్యాతిని తెచ్చారు, దేశానికి కీర్తిని తెచ్చారు. కాబట్టి అటువంటి వారిని సన్మానించవలసింది పోయి, అభిమానించవలసింది పోయి, వారిని గౌరవించవలసింది పోయి, అటువంటి వారిని ఎంకరేజ్ చేయవలసింది పోయి, అటువంటి వారిని విషయంలో శత్రులుగా చూస్తే ఎలా ఉంటుంది? దావీదు దేశానికి మేలు చేశాడు, దేశానికి ఖ్యాతిని కలిగించాడు. ఇశ్రాయేలు దేశంలో దావీదు అన్నాడు రోయ్. ఇశ్రాయేలు దేశంలో దావీదు అంటే అతన్ని జయించడం కష్టం అనే ఒక బలమైన నమ్మకం ఇతర దేశస్తులకు వచ్చింది, చుట్టూ ఉన్న దేశస్తులకు వచ్చింది. కాబట్టి దావీదు మీదకి యుద్ధం చేయాలంటే చాలా ఆలోచించేంటి వారు. అంటే మీరు గమనించిన అంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాడి మీద శత్రుత్వం కలిగి ఉండడం ఏంటి? అదే వస్తుంది. ఈరోజు ప్రస్తుత ప్రపంచం కూడా అలాగే ఉంది. మంచి చేస్తే శత్రువు, మేలు చేస్తే శత్రువు, మంచి మాటలు చెబితే శత్రువు. ఈరోజు ఆలోచించండి దేవునికి లేఖనం. అందుకని ఇక్కడ ఒక మాట అన్నాడు దావీదు 38:22 రక్షణకర్తమైన నా ప్రభువ నా సహాయమునకు త్వరగా రమ్ము, దేవా నా సహాయానికి త్వరగా రమ్ము అని దేవుడు వేడుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో మనకు సహాయం చేసేది ఎవరంటే, ఈ రోజున మిత్రులుగా ఉండవలసిన వారు శత్రులుగా మారితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. వాడు మిత్రుడు అనుకున్నారండి, కానీ నాకు శత్రువు అయిపోయాడు. దిగులు పడకు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇక చివరిగా 39వ కీర్తన చదివితే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. 39వ కీర్తన ప్రధానంగా మనం చూస్తే కంట్రోల్ ఆఫ్ ది టంగ్, నాలుకను స్వాధీనపరచుకోవడం అనే ఒక గొప్ప విషయం ఈ 39వ కీర్తన మనం చూస్తాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో కూడా నాలుకను ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయలేరడు అనే విషయాన్ని మనం వింటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా నోటికి చిక్క ఉంచుకుందును అని ఈ 39వ కీర్తన మొదటి వచనంలో దావీదు పలుకుతున్నాడు. ఈ రోజున మనిషి యొక్క పతనానికి లేదా మనిషి యొక్క నాశనానికి ఎక్కువ కారణమైన నాలుక. నాలుగుతో పాపం చేయకున్నాడు. చాలా మంది అంటారు లోపల సామెత, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది ఎలాగవుతుంది అంటే, మన నోరు శుభ్రంగా కడుక్కుంటే మన ఊరు మంచిదిగా ఉంటుందా అంటే కానే కాదు. మన నోటి నుండి వచ్చే మాటలు మంచి మాటలు అనుకోండి, ఆ ఊర్లో వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, చాలా మంచిగా మాట్లాడతారు. అంటే వారికి ఏదుని పోదు, ధన సంపదని ఇస్తే మంచివాడు కాదు, లేదు దాన ధర్మాలు చేస్తే మంచివాడు వైపు. నీ నోటి వెంట వచ్చే ఆ మాటలు, మంచి మాటలు, మధురమైన మాటలు, ఏమంటే బాగున్నారా, ఎలా ఉన్నారు, ఎప్పుడు వచ్చారు, ఏం చేస్తాయి, ఎవరు కావాలి మీకు, ఏంటి. కొన్ని సందర్భాల్లో మనం అడ్రస్ అడుగుతున్నప్పుడు, ఎవరికైనా ఏదైనా ఒక ఊరి దగ్గరికి వచ్చినప్పుడు అడ్రస్ అడిగితే చాలా మంది ఆప్యాయంగా చెప్తారు, చాలా ఆప్యాయంగా. ఇప్పుడు అటువంటి పరిస్థితులు తెలియదని మనకు తెలియదండి. పక్కింటి ఆయన అడ్రస్ అడిగితేనే మాకు తెలీదు అంటారు. చాలా సార్లు ఎదుర్కొన్నామండి ఈ పరిస్థితులు. ఒకప్పుడు మనకు అడ్రస్ తెలియక ఎవరైనా అడిగితే కావాలంటే వారే కూడా వచ్చి రండి నేను చూపిస్తాను, దగ్గరుండి చూపిస్తాను, రండి ఇదిగోండి పలానా ఊరు, పలానా ఆయన, ఇదిగోండి పలానా, ఇదిగోండి ఇవి మా ఊరేనండి, ఆయన చాలా మంచిగా ఉండే ఇట్లాగని చెప్పి అతని దగ్గర తీసుకెళ్ళేవారు. ఎటువంటి పరిస్థితులు ఆడ మనకు తెలియదు,
మాకు తెలీదు అంటున్నారు. అంటే ఆలోచించండి, ఈ రోజున సమాజం ఎలా మారిపోయిందంటే వారి నాలుక మారిపోయింది, వారి మాట తీరు మారిపోయింది. ఈ రోజున అనేక మంది ఈ సెల్ ఫోన్లోనే ఈ రోజున మునిగిపోతున్నారు. ఇంకా ఎవడో వచ్చి మాట్లాడినా కూడా ఖాళీ ఉండే పరిస్థితి లేదు. అందరూ కూడా ఆన్లైన్ గేమ్లు ఆడుకుంటున్నారు. పబ్జి గేమ్లని, లేకపోతే ఆ గేమ్లని, ఈ గేమ్లని. సరే, ఎందుకు విషయం మీతో మాట్లాడుతున్నానంటే, నాలుగుతో పాపము చేయొద్దు. నాలుగుతో పాపం ఎలా చేస్తాం? నాలుగుతో పాపం చేయడం అంటే అది ఎలా ఉంటుంది? బూతులు మాట్లాడతారు కొంతమంది క్రైస్తవులే, సేవకులే, విశ్వాసులే. నోటి వెంట రాకూడని మాటలు వస్తూ ఉంటాయి. నేను ప్రభువు నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్మాను, దేవుడిని విశ్వాసం ఉంచాను, నా నోటి వెంట ఇటువంటి మాటలు రాకూడదు అని కనీస ఆలోచన చాలా మందిలో లేకపోవడం ఇచ్చారట. అయ్యో, నేను ప్రభువు నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, దేవుని వాక్యం వింటున్నాను, దేవుడు చెప్తున్నాడు, దేవునికి వాక్యం మనము ఎరిగిన వారు ఉన్నాం, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరస్వక్తులైనను రానవకండి, అవి మీకు మంచివి కావు, అనుకూలం వచ్చినవి పలకండి. కాబట్టి అక్కడ మీరు కొలసి పత్రంలో ఆ మాట ఎక్కువగా ఆ మాటలు మనము చదువుతుంటాం. కొలసి పత్రంలో మనం గమనించగలిగితే 3వ అధ్యాయంలో మనము ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయం కూడా ఒక మాట ఏమంటే 6వ వచనంలో, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఉన్నది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనేది. అంటే నీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు రుచికరంగా ఉండాలి. ఈరోజున కొంతమంది మాట్లాడితే కుట్టినట్టుగానే ఉంటుంది. అఫ్కోర్స్ కొంతమంది మాట తీరు అలా ఉంటుంది అనుకోండి, కానీ వారి హృదయం మాత్రం చాలా గొప్పగానే ఉంటుంది. మీరు ఈ కొలసి పత్రంలో మనం చూస్తే 3వ అధ్యాయంలో మనం చూస్తే 8వ వచనంలో, మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వీటినన్నింటినీ విసర్జించుడి. ఈ రోజున బూతులు మాట్లాడే పరిస్థితుల్లో ఈ రోజున విశ్వాసం ఉన్నారంటే నీవు ఇంకా దేవుని వాక్యంలో ఎదగలేకపోతున్నావు, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి లేకపోతున్నావు. చాలా ఈజీగా ఆడేస్తూ ఉన్నాం, చాలా ఈజీగా ఇరుగు పొరుగు వారితో బూతులతోనే మాట్లాడతారు. కొంతమంది బూతులే గొప్ప బాణాలు ఇలా అంటున్నాడు. మరో అనుకోవద్దు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక మంది అంటే అందులో కొంతమంది అంటారు, అబ్బో ఆవు నోట్లో నోరెట్టకూడదండోయ్, లేకపోతే అయ్యో ఆడి నోట్లో నోరెట్టకూడదండి బాబోయ్, ఆడు బండబూతులు తిడతాడండి. చిన్న పిల్లల సైతం ఈ రోజున బూతు మాటలు మాట్లాడకుండా వారి మాటలు ఉండటంలా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున బూతు సినిమాలు చూస్తున్నారు, బూత్ సీరియల్ చూస్తున్నారు. అటు సీరియల్లో చూసినా, ఇటు సినిమాల్లో చూసినా, ఎక్కడ చూసినా బూతులే. అంటే మీరు ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతుంటే, నాలుగుతో పాపం ఎలా చేస్తున్నాం? మనం ఆడరాని మాటలు మాట్లాడడానికి ఇష్టపడతాం. వదరబోతు మాటలు అంటున్నారు బైబిల్ గ్రంథంలో. ఆడరాని మాటలు మాట్లాడకూడదు. నువ్వన్నీ ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, దేవుడిని విశ్వాసం ఇచ్చిన వాడిగా నీ నోటి వెంట అటువంటి మాటలు రాకూడదు. మృదువైన మాటలే నీ నోటి వెంట రావాలి, కానీ నీ నోటి వెంట బూతు పదాలు అనేవి రాకూడదు. ఎంత కోపం అయితే రాని, కోపం లేదు అనేసానండి, తిట్టేశానండి. కొంతమంది అంటారు, చాలా ఆశ్చర్యం ఏంటంటే అది నా నైజం అంటారు కొంతమంది. అంటే నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి, అది నేను కావాలని అన్నాను, అది పెద్ద బూతేమీ కాదండి. బూతులు తిడతాను, బూతులు తిట్టి అది పెద్ద నేను మాట్లాడింది న్యాయంగానే మాట్లాడాను అంటారు. ఎందుకో ఈ రోజున క్రైస్తవులు నాలుగుతో పాపము చేసే క్రైస్తవులుగా ఉన్నారు. జాగ్రత్త, వాక్యం వస్తుంది, నీ నోటికి చిక్కము ఉంచుకో. వస్తూ ఉంటాయి. కొంతమంది అంటారు కదా, మన కొంచెం మింగేసి వస్తూ ఉంటాయి. నా నోటి వెంట కూడా నా లోపల నుంచి కూడా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం గమనించినప్పుడు. ఎవరు అతిథులు కాదు, మింగేసి అంటారు కొంతమంది కదా. అంటే మనం వాటిని బయటికి రానివ్వకూడదు, వాటిని సమాధి చేసే లోపలే. అంటే మనం వాటితోనే ఆధారపడి వాటితోనే యుద్ధానికి వెళితే అసలు నువ్వు క్రైస్తవుడివి కాదు. నీ నోటిని కాచుకో.
అందుకని అన్నాడు, నా నాలుగుతో పాపము చేయకున్నట్లు నా నోటికి చూడండి అక్కడ రెండవచ్చు, నేను ఏమీయో మాట్లాడక మౌనినైతిని. ఏమీయో మాట్లాడక ఏంటట, మౌనినైతిని. క్షేమమును గూర్చి ఎన్ను పలుకక నేను మౌనముగా నుండి. కొంతమంది కొన్ని సందర్భం మౌనమే గొప్ప సమాధానం అండి. ఎంతమంది ఉండగలరు, ఏం చేయగలమండి? పక్కింటి ఆవిడ పోరు పెట్టేస్తుంది, ఆవిడ 10 మాట్లాడినప్పుడు నేను ఒక మాట కూడా అనకపోతే నన్ను ఏదో చేతకాడి దానిగా అనుకుంటుంది అని వీళ్ళేదో ఫీల్ అయిపోయి ఆవిడ 10 అంటే వీళ్ళ 20, వీళ్ళ 20 అంటే వాళ్ళ 40, వాళ్ళ 40 అంటే వీళ్ళ 80. ఏమైంది క్రైస్తవ్యం? ఏమైంది విశ్వాసం? అదేనా నీ విశ్వాసం? అదేనా నీకున్న భక్తి? అదేనా నీకున్న ఆత్మీయత? ఈరోజున క్రైస్తవ జీవితంలో అనేక మంది ఇటువంటి తప్పటడుగులు వేసేటి వారు ఉన్నారు. మౌనంగా ఉండు. అవును, మీద పడుతున్నారనుకో, మౌనంగా ఉండు. కొంతమంది అంటారు కదా, కొన్ని చోట్ల వింటా ఉంటాను, ఎక్కువ నేను చెబుతూ ఉంటాను, కుక్క మురిగింది అనుకో అన్నాడు. కుక్క మురిగితే ఏం చేస్తావు? నువ్వు కూడా మురుగుతావా? కుక్క మురిగితే కుక్క మురిగింది కదా, నువ్వు కూడా మురుగు. ఎలా ఉంటుంది? చూడడానికి అసహ్యంగా ఉంటుంది. మురిగి అదే ఊరుకుంటుంది. కొట్టు, ఒక దెబ్బే వెళ్ళిపోద్ది, తోలు అని. అంతేగాని నువ్వు కూడా దాంట్లోకి మురిగడం వల్ల ప్రయోజనం లేదు. వాడెవడో తిడుతున్నాడు, అది ఎవరితో తిడుతుందని చెప్పి నువ్వు కూడా తిట్టడం మొదలు పెడితే నీకు తనకి వ్యత్యాసం ఏముంది? వాళ్ళు ఆమె ప్రార్థనకి వెళ్తుందని నేను ప్రార్థనకి వెళ్తాను, ఇద్దరు తిట్టుకున్నాండి, సమానం అయిపోయిందంటే అది పొరపాటు. నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఆవిడే ప్రార్థనకి వెళ్ళి ఇద్దరు తిట్టుకుంటా ఉంటే ఇంకా మీరిద్దరు అసలు ప్రార్థనా పరులేనా? అసలు మీరిద్దరూ క్రైస్తవులేనా? మీరిద్దరు అసలు విశ్వాసులేనా? ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, గోల చేస్తారు. అబ్బో, విశ్వాసం అంటే మాదే, భక్తి అంటే మాదే, పాటలు తెగపాడేస్తూ ఉంటారు. అందులో యాకోబు 3:3 ఒక్క జలం నుండి చేదు నీరును తీయని నీరును ఊరునా అన్నాడు. నువ్వు తెగ పాటలు పాడేస్తావు, తెగ ప్రార్థన చేసేస్తావు, వాక్యాలు చెప్తే తెగ చదివేస్తూ ఉంటావు, దేవుడా దేవుడా అంటూ ఉంటావు. మరి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని ఎందుకంత బండబూతులు కడతావు? ఎందుకు అటువంటి బూతు మాటలతో ఈరోజు నీకున్న విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నావు? అది నీ జీవితానికి ప్రమాదకరం. కొంతమంది అంటారు మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా, ఈ రోజున బూతు మాటలు నీ ఆరోగ్యానికి కాదు, నీ ఆత్మీయతకు హానికరం. ఈరోజు నీ ఆరోగ్యానికి హానికరమైన మాటలు మనం వింటున్నాం. మరి ఆత్మీయతకు హానికరమైనవి ఏంటి? ఆత్మీయతకు హానికరమైనవి దేవుడు ఆజ్ఞాపించని వాటిని చేయడమే. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవడము ఆత్మీయతకు ప్రమాదకరం. కాబట్టి 39వ కీర్తనలో మనం ఆలోచన చేస్తే ఒక మాట మనం గమనించాలి. 4వ వచనం అంటే, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణం నువ్వు వ్యతిరేకతగా చేస్తున్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టయి ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం బట్టి ఊపిరి వలె ఉన్నాడు, మనుషులు వంటి నీడ వంటి వారే తిరుగులాడుదురు. అటువంటి అల్పమైన స్వల్పమైన జీవితంలో ఎంత బ్రతుగా మనం ఉండేది కొద్ది కాలమే. ఏమో ఈ రోజు ఉంటాను, రేపు ఉండకపోవచ్చేమో, ఈ క్షణం ఉన్నాడు, నెక్స్ట్ మినిట్ నేను ఉండొచ్చు ఉండకపోను, ఎవరో తెలుసు. ఈ జీవించే కొద్ది జీవితంలో ఎందుకు నీ నోటి నువ్వు భద్రం చేసుకోవట్లా? ఎందుకు నీ నోటి నువ్వు కాచుకోవట్లా? ఎందుకు నువ్వు నీ నోటికి చిక్కం పెట్టుకోవట్లా? సమయం దొరికితే చాలు, సందు దొరికితే చాలు, కొంత ఏదైనా అవకాశం వస్తే చాలు, వచ్చేవన్నీ కూడా నీ నోటి వెంట బూతు మాటలే. ఒక బూతు క్రైస్తవుడిగా మారిపోయావు. అసలు బూతు క్రైస్తవుడు అనకూడదు, క్రైస్తవుడు అంటేనే బూతు కాదు. కానీ ఈ రోజున అనవలసి వస్తుంది, క్రైస్తవుడివే కానీ నువ్వు బూతు క్రైస్తవుడు. విశ్వాసమే, బూతు విశ్వాసమే. దానివల్ల ప్రయోజనము లేనే లేదు. ఎందుకంత ఈ రోజున నోరేసుకు పడిపోతుంటారు కొంతమంది. ఎంతకాలం మనం బ్రతుకుతాం? ఎంతకాలం జీవిస్తాం? ఈ నోటిని కాచుకోలేవా? నీ నోటికి చిక్కం పెట్టుకోలేవా?
నువ్వు మౌనంగా ఉండలేవా? అదే క్రైస్తవ్యం. క్రీస్తుని ఎరిగిన నీవు యేసుక్రీస్తును కొరడాలతో కొడుతున్నారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళు చేతుల్లో మేకులు గుచ్చారు. నువ్వు రాజువా అని అడిగారు. అవును, నీవు అన్నట్టే అని ప్రభు అన్నారు. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ఎరిగిన వారు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాయి అన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువే లోకరక్షకుడే. ఆయన తలుచుకుంటే ఆయన ఏదైనా చేయాలి. కానీ ఆయన పలికిన ఒక విలువైన మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. నువ్వు ప్రార్థన చేయగలవా? ఓ పెద్ద భక్తి పూర్వలకు ప్రార్థన చేస్తావు. ఈరోజు నీ పిల్లలకో నీ పిల్లలకో లేకపోతే నీ ఇంట్లో ఉన్న వారికి ఏదైనా సమస్య వస్తే, ఎవరైనా ఇరుగుపరి వారు ఏదైనా నీ మీద విరుచుకు పడితే నీ గదిలోకి వెళ్ళి, అయ్యా తండ్రి ఆమె నా మీద విరుచుకు పడిపోతుంది, ఆమెను బాగు చేయి ప్రభువా, ఆమెను మార్చు, ఆ మనసు మార్చు అని ఆమె కోసం ప్రార్థించావా? ప్రార్థించగలిగే వాడిగా ఉండాలి. అదే క్రైస్తవుడు. నీ మీద యుద్ధానికి వచ్చిన వాడితో, నీ మీద గొడవకు వచ్చిన వాడితో, నీ మీద బూతులతో విరుచుకు పడుతున్న వాడితో ఒక్క క్షణం వాడి కోసం ప్రార్థన చేయి. నీకు ఎన్నో బూతులు వచ్చు, వాడికి ఎన్నో బూతులు వచ్చు. ఇద్దరు మీ బూతుల పుస్తకాలు చదవడం వల్ల చిన్నపిల్లలు పాడైపోతున్నారు. జనరేషన్ పాడైపోతుంది. నేను ఎక్కడ నేర్చుకున్నారంటే స్కూల్కి వెళ్ళి నేర్చుకోడు. వాడు స్కూల్కి వెళ్తాడు, నేర్చుకోడు. కానీ ఇంట్లోనే ఉండి పిల్లరా, లేకపోతే ఈ గ్రామంలోనే ఉండి, వీధిలోనే ఉండి వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటున్న మాటలు విని వాడు ఏం నేర్చుకుంటున్నాడు? వాడి వయసు చూస్తే చాలా చిన్నది. వాడు అంటాడు, పెద్దవాళ్ళని సైతం వాడు తన భూత పురాణం మొదలు పెడుతుంటాడు. మంచిది కాదు. అది మన ఆత్మీయతకు మేలుకరము కాదు, దేవుడు మెచ్చనిది అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. ఎందుకంటే అక్కడ గమనించవలసింది, నా అంతం ఎట్లుండినది. ఎప్పుడు వెళ్ళిపోతాం మనం, ఎప్పుడు చనిపోతాం అనేది తెలియదు. అందుకనే ఉన్నంతకాలం మంచిగా మాట్లాడు. నీ నోటి వెంట కృతజ్ఞత వచ్చినవే కానీ, దోషణ కానీ, బూతులు కానీ నీ నోటి వెంట వస్తే అది ఖచ్చితంగా నీవు క్రైస్తవుడు అని అనిపించుకో. మరి నీకంతకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. ఈరోజు 37, 38, 39 కీర్తన దేవునికి మాట విన్నాము. దేవుని చెప్పినట్లయితే రేపటి దినాన్న 40, 41, 42, 43 కీర్తన నుండి దేవుని యొక్క మాట మనం విందాం. రేపటి ఆరాధన కార్యక్రమాలకు మీ కుటుంబాల్లోనే, గృహాల్లోనే ఉంటూ దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించండి. మందిరానికి వచ్చే అవకాశాలు లేని పరిస్థితులు ఉన్నాం. అటు ఫేస్బుక్ లైవ్ జరుగుతున్నట్టు వారు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబము కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడండి. దేవుడి ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేసుకుంటున్నాం. మహోన్నతుడ, ఇంతవరకు ఎన్నో విలువైన సంగతులను మీ గ్రంథంలోని తండ్రి మేము వినడానికి మీరు కృప చూపించాలి. మీకు వందనాలు. విత్తబడి మీ మాటలు మా అందరూ నిరంతరంగా ఫలించండి. మా ఆత్మీయ బ్రతుకులో మాత్రం మీరు సరిచేసుకున్నట్లుగా దేవ సహాయం తెచ్చి, ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే ఈ మైక్ శబ్దం ద్వారా ఎందరైతే నాతో ఈ మాటలు విన్నారో, విన్న ప్రతి ఒక్కరిలో మార్పులు తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ బిడ్డలుగా, మీ పిల్లలుగా మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీ వాక్యంలో నుండి తండ్రి, దావీదు రచించిన మా తండ్రి తన కీర్తనలో నుండి తండ్రి చాలా చక్కటి సంగతులు తన ఈ దినాన్ని మీరు మాకు నేర్పించాలని మీకు వందనాలు. మేము వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మా అందరూ జనంగా ఫలించండి. ఇది కూడా తనిక సమవతి కార్యక్రమంలో పాలుపొందులు పొందిన బిడ్డలందరూ కూడా మీరు దీవించండి. ప్రాముఖ్యంగా మా తండ్రి ఈ దినమంతట్లో మీకు మాకు తోడుగా ఉంచారు. మా పరిపాట్లో మీ సహాయం నడిపించారు. మమ్మల్ని సజీవులకు ఉంచారు. మీకు వందనాలు. మా చుట్టూ ఎన్నో భయంకర పరిస్థితుల మధ్య మేము జీవిస్తున్నప్పటికీ మీరు ఎంతగానో కృప చూపించి, మా పట్ల మీరు ఎంతగానో దయ చూపించి, దేవా మీరు మమ్మల్ని సంరక్షిస్తున్న దాన్ని బట్టి, కాపాడుచున్న దాన్ని బట్టి మీకు వందనాలు. ఎందరైతే నా తనిక వైరస్ గురి ఉన్నారు దేవా, వారికి అందరికీ తండ్రి మీరు విడుదలను, స్వస్థతను మా తండ్రి వారికి అందరికీ తండ్రి అనుగ్రహించమని మా దేవా మీ సభ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో నా దేవస్థలో మా తండ్రి త్వరలోని భయంకర వైరస్ నుంచి మాకు విడుదల పొంది మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించుకోగలిగే భాగ్యాన్ని దేవా మీరు మాకు దయచేయండి వేడుకొంచు. మా గ్రామాన్ని, గ్రామ నాయకులు, దేశములు, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించండి తండ్రి. వారు మంచి పరిపాలన మాకు అందించగల జ్ఞానాన్ని తండ్రి మీరు దయచేయండి ప్రార్థన చేస్తాం తండ్రి. త్వరలోనే మాత్రం మందిరములన్నీ కూడా తెరవబడి
మాతో మేము అందరం కూడా సంఘముగా సమాజముగా కూడి దేవా మిమ్మల్ని స్తుతించుకునే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయమని దేవా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఇదిగో నా తండ్రి శ్రమ మా తండ్రి ఇంతవరకు తన కార్యక్రమంతో మీరు మాకు తోడుగా ఉన్నారు, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. రేపటి ఆరాధన కార్యక్రమాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా తన ప్రతి కుటుంబము కూడా మా తన కుటుంబముగా మా తండ్రి కూడి వారి వారి గృహాల్లో కూడి మిమ్మల్ని ఆత్మతోను సత్యముతోను ఆరాధించుకునే ధన్యత మాత్రం బిడ్డలకు అందరికీ తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీరు మాకు ఇస్తున్న మంచి వాతావరణం కొరకు తండ్రి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నా తండ్రి శ్రమ మా తండ్రి అనేక మంది వ్యసనాల బారిన పడిన వారు ఉన్నారు, మద్యానికి బానిసలు వారు ఉన్నారు, చెడు అలవాట్లకు బానిసలు ఉన్నారు. తను వారందరికీ తను మీరు విడుదల స్వస్థత తండ్రి వారికి అందరికీ తండ్రి మా అనుగ్రహించడం ప్రార్థన చేస్తాం. అలాగే మాత్రం అనేక మంది సీరియళ్లకు బానిసలైన వారు ఉన్నారు, సినిమాలకు బానిసలైన వారు ఉన్నారు, టీవీలకు బానిసలైన వారు ఉన్నారు, ఇంటర్నెట్లకు బానిసలైన వారు ఉన్నారు, సెల్ ఫోన్లకు బానిసలైన వారు ఉన్నారు. వారందరికీ తండ్రి మీరు విడుదల తెచ్చమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ వాక్య జ్ఞాపకం నింపండి, మీ కృపలో బలపరచండి. ఇదిగో నా తండ్రి అబద్ధమైన బోధల తట్టుకు తిరిగిపోకుండా సత్యమైన మీ బోధలో స్థిరమగా ఉండగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు దయచేయమని మనవి చేసుకోవచ్చు. మరోసారి మాత్రం బలహీనమైన బిడ్డలందరూ కూడా మీరు బలపరిచి లేవడికి స్వస్థత ఆరోగ్యం మాత్రం ప్రతి ఒక్కరికి అనుగ్రహించేసి మహిమ పొందుకోమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ